ప్రియమిత్రులారా, తెలుగు భాషలోని అందమైన తెలుగు పదాలకు ఒక్క పదం అర్థాలెన్నో మకుటంతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య తెలుగు పదాల అందచందాలను ప్రత్యేకతను తెలపడానికి విశిష్టమైన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగమైన 13వ పదమైన ఒద్ది వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క. అతి వినయం ధూర్త లక్షణం అని అంటారు కదా, నిజమే కదా. వినయం మంచి లక్షణం. వినయంగా ఉండేవారిని అందరూ ఇష్టపడతారు. ఇకపోతే విద్య వలన వినయం వస్తుందని అన్నారు పెద్దలు. ఎందుకంటే వినయం లోకవశీకరం, విద్య రాజవశీకరం అన్నమాట. వినయం అనే దానిని అణకువ అని కూడా అంటారు. అది ఒద్ది అనే పదానికి గల అర్థము. కలిమి బలిమి కన్న చెలిమి మిన్న అని అన్నారు అనుభవజ్ఞులు. మల్లె కన్న తెల్లనిది, జాబిల్లి కన్న చల్లనిది, తేనె కన్న తీయనిది, ఏనాటికి నీ మాయనిది స్నేహము. మంచి మనసు తెలిపేదే స్నేహము, మనిషి విలువ తెలిపేదే స్నేహము అని ఒక కవి అన్నారు. నిజమే కదా. అటువంటి స్నేహానికి ఉన్న మరో పేరు చెలిమి. అదే ఒద్ది అనే పదానికి గల మరొక అర్థము. వస్తువుల బరువును తూచడానికి గురువింద గింజల్ని, రాళ్లని ఉపయోగిస్తారు. ఈ తూకపు రాయి అనేది ఒద్ది అనే పదానికి గల అర్థమే. ఉప్పు కప్పురంబు నొక్కపోలిక నుండు అని అన్నాడు వేమన. చక్కని పడుచును చూచినప్పుడు కడిగిన ముత్యంలా ఉంది అని అంటారు. చూపులను తూపులుగా పోలుస్తారు. కళ్ళను కలువరేకులతో పోలుస్తారు. ఈ పోలిక అనేది ఒద్ది అనే పదానికి గల అర్థమే. ఏ ప్రేమ మహిమచే నీ దారుణీ చక్ర మిరుసులేకుండనే తిరుగుచుండ, ఏ ప్రేమ మహిమనే నెల్ల నక్షత్రాలు నేలరాలక మింట నిలచియుండు, ఏ ప్రేమ మహిమచే పృథ్వీపై పడకుండ కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును, ఏ ప్రేమ మహిమచే నేరేడు భువనాల గాలిదేవుడు సురటీలు విసరు. ఆ మహాప్రేమ శాశ్వతమైన ప్రేమ, అద్భుతమఖండమవ్యక్తమైన ప్రేమ, నిండియున్నది బ్రహ్మాండ భాండమెల్ల. ప్రేయసీ సృష్టి అంతయు ప్రేమమయము. కరుణశ్రీ గారిది. ఇంత గొప్ప ప్రేమ అనేది ఒద్ది అనే పదానికి గల అర్థమే. రెక్కలు తెగిన పిట్ట రీతికి వస్తేనే కదా రంగానికి వచ్చేది అన్న సామెతలలోని రీతి అనేది ఒద్ది అనే పదానికి గల అర్థమే. రేపు కలుద్దామా?